హాయ్ అండి. డే 7 ఆఫ్ స్పందన మేడమ్స్ డైట్‌లో ఈరోజు జీరా వాటర్ తీసుకోమన్నారండి. జీరా వాటర్ నేను స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత కొంచెం మిగిలినయి అవి చూపిస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి ఒక కప్పు పైనాపిల్, ఒక హాఫ్ బనానా, ఒక హాఫ్ యాపిల్ తీసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక స్మూతీ లాగా చేసుకోమన్నారు. కొంచెం పాలు వేసేసుకొని. ఇదిగోండి ఇలా వచ్చేసింది ఆ కన్సిస్టెన్సీ. బావుంది తాగడానికి. తాగొచ్చు. నేనింకా ఈ గ్లాసయితే స్మూతీ తీసేసుకున్నాను. నా బ్రేక్‌ఫాస్ట్‌నయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు సండే గాబట్టి నా లంచ్ ప్లేటొచ్చేసి సలాడ్, కీరా, బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఒక కప్ రైస్ తీసుకున్నాను. అలాగే ఆ చిన్న కప్‌లో చికెను, చికెన్ తీసుకున్నాను కదండీ! ఇంక నాకైతే ఇంకా కొంచెం రైసు, కొంచెం చికెనయితే మిగిలింది. నేను కీర, ఆ మజ్జిగ తాగేసాను. దాంతోనే సరిపోయింది. నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నానండి. ఈవినింగ్ స్నాకొచ్చేసి అంటే అంత ఆకలేం అనిపించలేదు కానీ, కాయ కొంచెం పాడవుతుంది. ఇది కూడా వెయిట్ లాస్‌కి బానే పనిచేస్తుంది కదా! అన్నట్లుగా అయితే తీసుకున్నాను. ఒక డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ ఈవినింగ్ డిన్నర్‌కొచ్చేసి స్ప్రౌట్స్ తీసుకున్నాను. మూంగ్ దాలు అండ్ నల్ల శనగలుంటాయి కదా! అవి కొంచెం బా కొంచెం పపాయ ఏసేసుకొని ఇంక స్ప్రౌట్స్ ఎలాగైతే తీసుకున్నానండి. ఈ కప్పు అయితే తీసుకున్నాను. నాకైతే ఫుల్ అనిపిచ్చింది. ఇంకోటండి ఈ డైట్ చేసేటప్పుడు మనకి ఎలాంటి ఆకలి కూడా ఉండదు. ఒకసారి ట్రై చేయండి. బాడీ కూడా చాలా లైట్‌గా అనిపిస్తది. నేను చేయగలనా లేదా అన్నట్లుగా నేను స్టార్ట్ చేశానండి. యెస్, ఐ కాన్ఫిడెంట్‌లీ చెప్పగలను. నేను ఖచ్చితంగా చేయగలనని జెప్పేసి. సో, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ డైట్ మాత్రం ఫాలో అవ్వండి. ఇంక ఈ వీడియో ఇంతేనండి. ఉంటాను. బాయ్.